వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్, ది డార్క్ రియాలిటీ. గురువు ముసుగులో దాచుకున్న రాక్షసుడి గురించి నేను మీకు చెప్తాను. స్కూల్ అంటే పిల్లలకు దేవాలయం. బ్లాక్ బోర్డు ముందు నిలబడ్డ గురువు జ్ఞానం చెప్పే దేవుడితో సమానం. కానీ అలాంటి జ్ఞానం చెప్పే దేవుడిలా భావించే గురువే కాలయముడిగా మారితే, రాక్షసుడవుతే, ఎస్, అలాంటి రాక్షసుడే ప్రాణం ఎలా పుడుతుందో చెప్పే బయాలజీ టీచర్. కానీ అదే చేతులు బాల్యాన్ని పిండేసే పంజాలయ్యాయి. సబ్జెక్టు పేరుతో అధికార మండతో ఆ గదుల్లో మౌనంగా సాగిన వేట గురించి చెప్తాను. తరిగొండ జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఆ గదుల్లో బెల్ మోగేది చదువు కోసం. కానీ ఇంకో చీకటి కూడా అక్కడ పెరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది మైనర్ బాలికలు. ఒక్కరోజు చేసిన తప్పు కాదు, వరుసగా సాగిన సీరియల్ నేరం. పదవి, గురువు, అస్త్రం, పిల్లల అమాయక నమ్మకం, మార్గం, అధికార దుర్వినియోగం. ఎన్హెచ్ఆర్సీ నోటీసులు వచ్చే వరకు జిల్లా యంత్రాంగం అసలు ఏం చేస్తోంది? ఇంత జరుగుతుంటే 30 మంది పిల్లలు బాధితులవుతుంటే హెడ్ మాస్టరు, విద్యాశాఖ అధికారులు ఎవరు చూడలేదా? లేక చూసినా ముసుగును కాపాడడానికే మౌనం ఎంచుకున్నారా? అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ నేరమే. గుర్రంకొండ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ప్రకారం ఇలాంటి నేరాలకు 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంటుంది. కానీ ఇది చట్ట పుస్తకం కథ కాదు, వ్యవస్థ వేసిన అద్దం. 30 మంది పిల్లలు ఇంతకాలం ఎందుకు మౌనం వహించారు? ఎందుకంటే మన సమాజం పదవికి పవిత్రత ఇస్తుంది, యూనిఫామ్కి గౌరవం ఇస్తుంది, గురువు అంటే దేవుడు అని నమ్ముతుంది. దైవత్వం ఇచ్చిన చోట సందేహం చనిపోతుంది, సందేహం చనిపోయిన చోట దుర్మార్గం పెరుగుతుంది. పిల్లలు బయటికి ఎందుకు రాలేదు? ఎందుకంటే మనం బాధితురాలని ప్రశ్నిస్తాం, నిందితుడిని కాదు. స్కూలు పరువు పోతుంది అనే సాకుతో గొంతు నొక్కేసే సంస్కృతి ఉన్నంతకాలం ఇలాంటి రాక్షసులు పుడుతూనే ఉంటారు. పిడోఫీలియా ఒక వికృతి మాత్రమే కాదు, అది అవకాశాన్ని వెతికే వేటగాడు. సైలెన్స్ ఉన్న చోట పెరుగుతుంది, భయం ఉన్న చోట బలపడుతుంది, అవగాహన లేని చోట గెలుస్తుంది. ఇది ముసుగుల సమస్య, గురువు సమస్య. నమ్మకం ముసుగు, అధికారం ముసుగు. ముసుగు పడితే మనిషి కాదు, రాక్షసత్వం బయటికి వస్తుంది. ఇక్కడ ఇంకో అసహజమైన ప్రశ్న ఉంది. ఈ నేరం చేసిన వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు కదా. ఆ వ్యక్తి వేరే మతానికి, అంటే హిందూ మతానికి చెందినవాడై ఉంటే ఇప్పటికి దేశం మొత్తం అగ్నికుండై ఉండేది. సెలెక్టివ్ అవుట్రీచ్ కూడా ఒక సామాజిక వ్యాధే. ఏ మతమైనా నేరాన్ని సమర్థించకూడదు. మతం పేరుతో నేరస్తుని కాపాడితే అది మతానికే అవమానం. మత నాయకులు ముందుండి ఖండించాలి, సమాజం ఐక్యంగా నిలబడాలి. పిల్లల భద్రతే అసలు ధర్మం. నేరం ఎవరిదైనా ఖండన ఒకేలా ఉండాలి. న్యాయానికి పాక్షికత ఉండకూడదు. నేడు ఈ 30 మంది పిల్లలకు న్యాయం జరగకపోతే రేపు మన ఇంటి తలుపు సురక్షితమని హామీ ఎవరిస్తారు? శిక్ష పడాలి, కఠినంగా పడాలి. నేరస్తులతో పాటు కళ్ళు మూసుకున్న అధికారులపైన చర్యలుండాలి. జైలు గోడల మధ్య అతని జీవితం కుళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే ఇంకొకడు వణుకుతాడు. కానీ శిక్ష ఒక్కటే సరిపోదు. ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ తప్పనిసరి చేయాలి. 5 సంవత్సరాల నుంచే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పించాలి. గోప్యమైన ఫిర్యాదు వ్యవస్థ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల మాట వినే సంస్కృతి రావాలి. పోయిన బాల్యం తిరిగి రాదు, కానీ రేపటి బాల్యాన్ని కాపాడొచ్చు. మౌనం కూడా ఒక సహకారం. మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు స్ట్రగుల్ చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.